హాయ్ మామ, వెల్కమ్ టు జనా తెలుగు బ్లాగ్స్. ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. కార్ పార్కింగ్ చేసాం, కానీ మా వాడు లాక్ అయినా మర్చిపోయాడంట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్లను పార్క్ చేస్తున్న చూసా కదా, ఇది పార్కింగ్ ఏరియా కాదు, కాకపోతే వీళ్ళందరూ పార్కింగ్కి యూజ్ చేసుకుంటారు. యాక్చువల్గా అది ఒక పక్కన కొండచెల్లు ఎరిపడకుండా అక్కడ ట్రాఫిక్ కోన్స్ కూడా ఆరెంజ్ కలర్ అడ్డం పెట్టారు చూసారు కదా. కానీ వీళ్ళందరూ క్యాబ్ డ్రైవర్లు, హోటల్స్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, కస్టమర్ పికప్ చేసుకోవడానికి వీళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తుంటారు. ఎయిర్పోర్ట్లో పార్కింగ్ చేస్తే ఎక్కువ పేమెంట్ చేయాల్సి వస్తుంది పార్కింగ్కి, అందుకనేసి వీళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తారు. కస్టమర్ వచ్చినప్పుడు అరైవల్స్ దగ్గరికి వెళ్ళి పికప్ చేసుకుని వెళ్ళిపోతారు. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరైనా డ్రాప్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ పార్క్ చేస్తారు. మనమే ఇక్కడే పార్క్ చేయాలి. ఇంకా కార్లోని వాళ్ళు కార్లలో వస్తారు, కార్ లేని వాళ్ళు ఇలా బస్సులో వస్తారు. చూస్తున్నారు కదా, అది ఆర్టీసీ బస్సు నిర్మల్ నుంచి వచ్చిందంట. హైదరాబాద్ సిటీ నుంచి కూడా చాలా బస్సులు ఉన్నాయి, వేరే వేరే ప్లేసెస్ నుంచి. చూస్తున్నారు కదా, ఈయన తీసుకెళ్తున్న లగేజ్ ట్రాలీలో మన లగేజ్ కోసం. అలాగే ఇక్కడ పోర్టల్ కూడా ఉంటారు. వయసు పైబడిన వాళ్ళు, ఎక్కువ ముసలి వాళ్ళు పోర్టల్ని యూజ్ చేసుకుంటారు. ఎక్కువ కాస్ట్ పోర్టల్ని యూజ్ చేసుకోవాలంటే. నెక్స్ట్ ఫుడ్ వీడియో ఉంది, చూడాలంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.